ఒక మనిషి తప్పు చేసినప్పుడు, బాగా వినండి, ఒక మనిషి తప్పు చేసినప్పుడు అతన్ని నిందించండి, కఠినపరచబడతాడు. క్షమించి ప్రేమించండి, పశ్చాత్తాపడతాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? నిజంగా ఒప్పుకుంటారా మీరు? నిందించండి, మీరు నువ్వు తేడా నిందించండి, కఠినపరచబడతారు. నేను తేడా అంటే ఇంక తేడా చేయని వాళ్ళు ఎవరున్నారు? అందరు తేడానే అని ఇంకా కఠినపరచబడి దుర్మార్గంగా మారిపోతారు. కానీ క్షమించి ప్రేమించండి, ప్రేమించి క్షమించండి. ఇగో నువ్వు తేడా పడ్డావు, చాలా పెద్ద ద్రోహమే చేశావు, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అను. గుండె పగిలిపోద్ది. నీ భర్త నీకు ద్రోహం చేశాడు, తేడా పడ్డాడు, సహజంగా స్త్రీకి ఆవేశం వచ్చింది. దుర్మార్గుడా, నువ్వే సర్వస్వం అనుకొని బ్రతుకుతుంటే నమ్మకంగా వెళ్ళి ఇంకొక కుంపట పెట్టావు. నీకు సిగ్గుందా, బుద్ధుందా? నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు మనిషివా, పశువా? నువ్వు అట్లాంటోడివి, దుర్మార్గుడివి, దుష్టుడివి, నువ్వు అట్లా సైతానోడివి, నువ్వు అది అని చెప్పని మాట్లాడుతూ ఉంటే, అవును నేను సైతానుడినే, నేను తేడాగాడినే, నేను దుష్మన్గాడినే, అవును నువ్వు అన్నయన్నీ ఏం చేస్తా? చేసుకోపో. ఈ కొంపలోకి రావటం కంటే నా అక్కడే బాగుంది, హాయిగా ఉంది అంటాడు. అదే భర్తతో నువ్వు వాస్తవంగా నీకు ఒక నమ్మకమైన భార్య అని నాకు ఒక నమ్మకమైన భర్తవి నువ్వు అనుకున్నాను, కానీ నువ్వు తేడా పడ్డావు. అంటే నీ నమ్మకత్వం విషయంలో నువ్వు శోధించబడ్డావు. వాస్తవంగా నా మనసు గాయపడింది, అయినా దేవుని ప్రేమను బట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను, నా ప్రేమలో మార్పు లేదు అని నువ్వు అను. ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను, నీకు ఏది తక్కువ చేయను, నీ పరిచర్య అంతా నేను చేస్తాను అని నువ్వు యథార్థంగా ఆయనకు జరిపించాల్సిన మర్యాదలు, చూపించాల్సిన ప్రేమంతా నువ్వు చూపించు. వాని గుండెల్లో అది పెద్ద శిక్షలాగా ఉంటుంది. పర్సనల్గా ఏడ్చుకుంటూ ఉంటాడు అంతే. ఇంత నీతి కలిగింది, ఇంత ప్రేమ కలిగింది, ఇంత యథార్థత కలిగింది, ఇంత క్షమాహృదయం కలిగింది. ఇంకొకళ్ళు అయితే వదిలిపెట్టరు, నన్ను రోడ్డుని వేస్తారు, గందరగోళం చేస్తారు. నా పాపాన్ని గుండెల్లో దాచుకొని నన్ను క్షమించింది ఈ పిచ్చిదానికి ద్రోహం చేస్తున్నాను నేనని వాడు కొనసాగలేడు. ఇక అందులో వాడు కొనసాగలేడు.